డీకే అరుణ మీ పేరు చెప్తే చాలు చాలా మంది జేజమ్మ అని పిలుచుకుంటారు. అలాంటి గద్వాల్లో మీరు ఉనికిని కోల్పోతున్నారనేటువంటి విమర్శ. ఇది జస్ట్ రాజకీయంగా కొంతమంది ఏమంటారు ఓర్చలేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాట. జితేందర్ రెడ్డిని బీజేపీలోంచి బయటకు పంపించేసి డీకే అరుణ టికెట్ తెచ్చుకున్నారు అంటే వాట్ యు ఆన్సర్? ఫస్ట్ థింగ్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. తొమ్మనకుండా పొగబెట్టారా? ఆ పొగ వెనుక మీరున్నారా? ఆయన పేరు కూడా ఉచ్చరించాల్సినటువంటి ఇది కాదు ఆయనది. వాళ్ళు ఎంతమందో పొగబెడితే డీకే అరుణ పార్టీ పోలేదు కదా. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత భయపడినటువంటి వ్యక్తుల్లో డీకే అరుణ కూడా ఒకరు అని అంటారు చాలా మంది. దేనికి భయపడాలి? రేవంత్ రెడ్డి ఏం తెలియనట్టు ఎడ్డి సన్యాసులు మాట్లాడితే ఎడ్డి సన్యాసులకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అగ్రకులాల నేతలు ఎవ్వరూ కూడా బీజేపీకి మనస్ఫూర్తిగా పనిచేయలేదు, అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేటువంటి విమర్శ ఉంది. నిజంగా మీరు యూ ఆల్వేస్ స్పీక్స్ ఫ్రమ్ ద హార్ట్ కదా, చెప్పండి. రేవంత్ రెడ్డి గారు రెడ్ల గురించి మాట్లాడిండు, మరి బీసీలందరూ వ్యతిరేకించలేదే? నిజంగా మీరు పదవుల కోసమే పాలమూరును వినియోగించుకున్నారా, ఉపయోగించుకున్నారా? మీరు పాలమూరు జిల్లాకి ఏం చేయలేదా? ఇప్పుడు అక్కడ మాట్లాడేటోళ్ళ గురించి కాదు, అక్కడ పోయి ప్రజలను అడగాలి. రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా మరి ఏం చేస్తాయి చెప్పండి. ఒక దశలో మీరు చెప్పారు, మీ పార్టీ సీనియర్ నేత రాబోయేటువంటి ఎన్నిక మీరు వర్సెస్ రేవంత్ రెడ్డినా? ఈ లోక్సభ ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, ఆయన్ని ప్రధాని చేయటమే మా టార్గెట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఏ పసిపిల్లగాని పోయి అడిగినా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా అంటే ఏ ఒక్కరన్నా అవుతారని చెప్పమనండి.